అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అని దావీదు గారు చెప్తున్నారు. పిల్లారా, మరి ఇక్కడ మనకి శత్రువు ఎవరంటే మొదటగా మనం చూసుకున్నప్పుడు మన యొక్క ఆత్మని అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళటానికి మన ఆత్మ సంబంధముగా మనతో పోరాటం చేసే క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ మన ఎంతసేపు కూడా మనని దేవునికి విరోధముగా నడిచేటట్లుగా, అవిశ్వాసిగా, లోకంలో పాపంలో మనం జీవించేటట్లుగా మరి మనకి సాతాను అనేక మందిని ఆధారం చేసుకుంటాడు. ఇప్పుడు దావీదు విషయంలో అయితే సౌలులో దురాత్మ ప్రవేశించి దావీదును వెంటాడుతూ దావీదును చంపాలని మరి దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా దావీదును చంపడానికి కొన్ని సంవత్సరాలు మరి సౌలు తరిమాడనమాట. అయినా దావీదుని దేవుడు తన చేతిలో పెట్టుకుని కాపాడాడు. కానీ దావీదు వర్ధిల్లాడు, సౌలు నీరసిల్లిపోయాడు. సౌలు తను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియరా, కనుక శత్రు మీద మరి జయమిచ్చి అలాగే దావీదుని దేవుడు ఉద్ధరించినట్లుగా, బలపరిచినట్లుగా మరి మనం చూస్తున్నాం. అందుకనే దావీదు మరి ఎన్నో కీర్తనలు దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుణ్ణి కొనియాడుతూ, మహింపరుస్తూ దావీదు ఎన్నో కీర్తనల ద్వారా మరి దేవుణ్ణి మహింపరిచినట్లుగా చూస్తున్నాం. రెండో మాట ఏమంటే, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మనం కూడా మరి అనేక రీతులుగా శారీరకముగా మనని దేవుడు ఎంతో బలపరుచుకుంటూ ఈ లోకంలో ఉన్న అనేక మంది మనకు వ్యతిరేకముగా మనని దూషిస్తూ, హింసిస్తూ, మన మీద చెడ్డగా మాట్లాడినప్పుడుగా, మన నష్టపరిచినప్పుడైనా, మనం కీడు చేసినప్పటికైనా దేవుడు మన పక్షంగా ఉండి మరి ఆ శత్రువు మీద మనకి జయం ఇచ్చినట్లుగా మన పక్షముగా దేవుడు ఉంటాడని, ఆ శత్రువు మీద మనకు జయమిస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. అట్లాగే కీర్తన 18:48 ఏముంటుందంటే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించును అంటున్నాడు. ప్రియులారా, శత్రువు మరి శత్రువుని చేతిలో నుంచి మనం విడిపించి మన ఎత్తుగా హెచ్చిస్తాడంట. దావీదుని మరి విడిపించాడు, దేవుడు హెచ్చించాడు. అందుముందు 2 గోత్రాలే ఉన్నాయి, 12 గోత్రాలుగా దావీదుని ఆశీర్వదించిన దేవుడు. అలాగే సౌలు తన కుటుంబం, తనతో ఉన్న ప్రతి సౌలు గోత్రికులందరూ కూడా మరి వారు మరి సౌలును బట్టి వాళ్ళు ఎంతగానో నీరసిల్లిపోయినట్లుగాను, బలహీనమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకరి సామెతలు 16 ఏం చెప్తుందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకంటే దావీదు ప్రవర్తన దేవుడికి ఇష్టమైంది. ఒకసారి సౌలుని దావీదుకి అప్పగించినప్పుడు దావీదు సౌలుని చంపలేదు. చంపే అవకాశం ఉంది, ఆ శత్రువుని మీద పగ తెచ్చుకోవచ్చు. కానీ దేవుని బట్టి దేవుడు అభిషేకించిన ఆ సౌలుని నేను ముట్టను అని ముట్టనని దేవుని యందు భయభక్తులు కనపరిచి, అలాగే దేవుని వాక్యాన్ని నెరవేర్చినవాడు ఆ ఆత్మపూరుడైన దావీదు గారికి దేవుడు మరి దేవుడు దావీదుని హెచ్చించినట్లుగా, మరి శత్రువులు మిత్రులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మన శత్రువునే మనం దేవుని ప్రేమ కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవుడు మాటింటే మన శత్రువే మిత్రుడవుతాడు. మరి మన శత్రువు ఇంట్లోనే మన భోజనాన్ని, విందుని సిద్ధపరుస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ సమయంలో మీరెవరైనా సరే మీరు శత్రువుతో బాధపడుతుంటే, క్రీస్తు విరోధాత్మతో బాధపడుతుంటే, ఆత్మీయంగా, శారీరకంగా అనేక రకాలైన పోరాటాలు చేస్తుంటే, ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన పక్షంగా ఉండి మరి ఆయన యుద్ధం చేస్తాడు, వ్యాజ్యమాడతాడు. కనుక ఈ లోకంలో మనం ఎవరైనా ఆదరించిపోయినా, మన పక్షంగా నిలబడిపోయినా,
మన వాళ్ళు అనుకున్న వాళ్ళు శత్రుపక్షంగా ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా విజయం ఇస్తాడు. కనుక ఆ ప్రభుకి మనం మరి మొరపెట్టినప్పుడు, ఆ ప్రభు మాట విన్నప్పుడు, ఆ ప్రభుకి ఇష్టకరంగా మనం ప్రవర్తించినప్పుడు మన పక్షముగా దావీదుకి జయించిన దేవుడు మనక్కడ జీవిస్తాడని ప్రభు ప్రేమను బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి మిమ్మల్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మీ పాదముల స్తోత్రాలైనా ఈ యొక్క నా తండ్రి అనుదినమన్నా ఈ వర్తమానాన్ని వింటున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన. నా తండ్రి, నా ప్రభువా, నువ్వు శత్రువుని ప్రేమించిన దేవుడు నాయన, హింసించే వారికి ప్రార్థన చేయమన్నావు. నీ నీతిని అనుసరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళని బలపరిచి వాళ్ళని హెచ్చించే దేవుడైనా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా తండ్రి, ఎవరు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ఆ బిడ్డల పక్షంగా మీరు ఉండి ప్రభు వాళ్ళని బలపరిచి నాయన నా తండ్రి వారి పరిస్థితులన్నింటిలో జయమని ప్రార్థన చేస్తున్నారు. మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.